హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెడ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే గేమింగ్ చైర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఇది వరకు నేనైతే నార్మల్ ఆఫీస్ చైర్ని అయితే నేను వీడియోలో అయితే వాడాను. అండ్ ఇప్పుడు గేమింగ్ చైర్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలనుకొని నేనైతే గేమింగ్ చైర్కి అయితే అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. అయితే మేజర్గా చైర్ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ డిస్కంఫర్టే ఫీల్ అవుతాను. బికాజ్ మనకి ఈ చైర్ వచ్చేసి ఆఫీస్ చైర్ అనేది చాలా తక్కువకి అయితే దొరికింది. అండ్ మీకు కంఫర్టబుల్ సీట్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు మినిమం 8,000 నుంచి 10,000 అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు మీకు ఏంటి అంటే కుషన్ ఎక్కువగా వచ్చేవి అయితే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మీకు ఈ టైప్ ఆఫ్ హెడ్స్ అవి మీకు దొరకవు. అయితే ఇవన్నీ కూడా మనకి లెదర్తో రావటం వల్ల మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ బాగానే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ దీని మీద వర్క్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మాటికి అటు ఇటు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందుకని నేను అప్గ్రేడ్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ మన ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్నీ లెదరే. మ్యాక్సిమం మీరు ఎంత గేమింగ్ చైర్ అయితే తీసుకోండి, మ్యాక్సిమం మీకు అవి కూడా లెదరే వస్తున్నాయి. చూద్దాం దీని కంఫర్ట్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది, దీని మీద నాకు ఏమైనా బెటర్ అనిపిస్తుందా లేదా. అందుకే నేను రిక్లైనర్ సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో లెదర్ రిక్లైనర్స్ కొనొద్దు అని చెప్తాను. సో క్వాలిటీ ఉంటుందని లేకపోతే మన్నికు ఉంటుందని ఏవో చెప్తారు, కానీ మనకు అల్టిమేట్గా కావాల్సింది కంఫర్ట్ కోసమే కొనుక్కున్నాం. లేకపోతే నార్మల్ దివానా కట్ చేసి కానీ కొనుక్కోలేమా ఏంటి. సో అందుకని నేను ఎప్పుడు కూడా లెదర్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సజెస్ట్ అయితే చెయ్యను. బట్ నాకు అది తప్పదు. మరి చూద్దాం దీని కంఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూశాను, బట్ నాకు క్వశ్చన్స్ వచ్చేవి ఎలా ఉంటాయంటే నార్మల్గా ఉంటాయి. ఇంకా ఇవి హెడ్స్ ఇవి ఏమి ఉండవు అనమాట. ఓకే, బేస్మెంట్ ఏదైతే ఉందో రెస్టింగ్ బేస్మెంట్ అది మనకేం ఉండదు. నేనైతే దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ లుక్ కోసమే కాబట్టి మనం ఎంత ట్రై చేసేది. ఈ వీడియోలో మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. నేను దీన్ని అయితే అమెజాన్లో అయితే బుక్ చేయడం జరిగింది. అండ్ నాకు ఇది 10,000 అయితే పడింది. అండ్ మరీ 30,000 40,000 గేమింగ్ చైర్ అయితే కాదు ఇది. బట్ చూడటానికి సేమ్ లుక్ కోసమే కాబట్టి నాకైతే లుక్ అయితే బాగానే అనిపించింది. అండ్ నాకు దీన్ని అయితే డిటీడీసీ కొరియర్ ద్వారా అయితే షిఫ్ట్ చేశారు. అమెజాన్లో బై చేసిన కూడాను. యాక్చువల్గా ఢిల్లీ నుంచి రావాలి ఇది, కానీ ఢిల్లీలో గొడవలు అవటం వల్ల ఫస్టే రావాల్సిందే. నాకు ఇంతవరకు అయితే రాలేదు, వేరే కొరియర్కి అయితే ఇచ్చారు. బేస్మెంట్ అయితే ఇచ్చారు. లాకింగ్ సిస్టమ్ ఇచ్చారో లేదో చూడాలి. దీన్ని అయితే తీసి పక్కన పెడదాం. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీలా? యా, స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. బాగుంది. స్టీల్ సౌండ్ వినపడితే మీకు అర్థమైపోద్ది. బాగానే ఇచ్చారు బిల్డ్ క్వాలిటీ అదంతా కూడాను. సస్పెన్షన్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇది. అండ్ ఇక డైరెక్ట్గా సీటే లోపల ఉంది, ఇంకేం లేదు, చైరే. ఓ, చాలా బరువు ఉంది. దాంతో పోలిస్తే డబుల్. మొత్తం చూడటానికైతే ఇలా ఉంటుంది. నేను మీకు మొత్తం దీన్ని ఫిట్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నార్మల్గా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని అయితే ఫిట్ చేస్తాను. చైర్ వచ్చేసి కంప్లీట్గా నేనైతే ఫిట్ చేయడం జరిగింది. ఫిట్టింగ్ అంటే ఏం లేదు, మనం స్క్రూ కూడా కనీసం టైట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి సీట్ కింద ఒక చిన్న హోల్ ఉంటుంది. డైరెక్ట్గా మనకి ఏదైతే ఇక్కడ కింద బేస్మెంట్ ఇచ్చారో ఆ బేస్మెంట్ స్టాండ్ తీసుకొని వెళ్ళి దాని మీద కూర్చోబెట్టేస్తే సరిపోతుంది. మొత్తం మీకు ఇదైతే ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మీరు ఎటువంటి స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకోవాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఇది కొంచెం బరువు అయితే ఉంటుంది, కాబట్టి మీకు మీ అంతటి మీరైతే చేసుకోలేరు. ఒక ఇద్దరైతే హ్యాండిల్ చేయాలి, కింద ఒకరైతే చూడాల్సి ఉంటుంది. సరే, అండ్ దీని యొక్క లుక్ కానీ చూసుకున్నట్లయితే మీరే జడ్జ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది లుక్. అండ్ కంప్లీట్గా నేనైతే మొత్తం చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ మీకు ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఏవైతే పిల్లోస్ ఉన్నాయో, సో పిల్లో రెస్ట్స్ ఇవి మనం హెడ్కి కావాలంటే హెడ్కి, లేదు అనుకుంటే మనం ఇగోండి ఇక్కడ సో ఇది మీకు కింద పెట్టి, ఇది మీకు పైన కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. అంతా మీ ఇష్టం, మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ దీని మీద వర్క్ చేసే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా ఇవి లేకుండా అయితే చేయలేరు. సో మ్యాక్సిమం గేమింగ్ ఆడేవాళ్ళు ఎక్కువసేపు గేమింగ్ ఆడతారు కాబట్టి వాళ్ళకి ఇదైతే మాత్రం చాలా అడ్వాంటేజ్ అనే చెప్తాను. అండ్ మళ్ళీ మీరు ఫిట్ చేయాలి అంటే ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా మీరైతే ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇవ్వండి, ఫిట్ అయిపోయినట్టే. అండ్ మీకు ఒకవేళ మొత్తం ఇక్కడికే కావాలి అనుకుంటే పడుకునేటప్పుడు ఇక్కడే మొత్తం కుషన్స్ 2 కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ లెదర్ వచ్చేసి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అయితే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. ఇది వచ్చేసి నాకు 3,000 ఎంతో పడింది, ఇది నాకు 10,000 రూపీస్ పడింది, 7,000 పెట్టినందుకు. అయితే నేను బాధపడింది ఏంటి అంటే లెదర్ అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది లెదర్ వాడేటప్పుడు మాత్రం. బట్ నాకైతే మాత్రం కంఫర్ట్ విషయంలో అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. అండ్ అలాగో ఏసీ వాడతాను కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ కూర్చునేటప్పుడు ఏమైనా మనకి ఇబ్బందికరంగా అనిపించినట్లయితే ఇదిగోండి, ఇవి దించి నేను మీకు చూపిస్తాను. ఇవి కూడా హ్యాండిల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇవ్వండి. మీకు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అవసరం లేదు అనుకోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. కరెక్ట్గా మీ యొక్క బ్యాక్ అనమాట. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్స్ కానీ ఉంటే హ్యాపీగా మీరైతే ఇలా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో కాకుండా మీరు జస్ట్ లీన్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదిగోండి. సో ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ ఉంటుంది. అండ్ ఈ హ్యాండిల్ జస్ట్ మీరు రిలీజ్ చేశారనుకోండి, పైకి జస్ట్ రిలీజ్ చేస్తే ఇలా బ్యాక్ అయితే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ నాకు కొంచెం భయం వేసింది అనమాట. వీడియో తీయక ముందే నేనేం చేశాను అంటే ఒకసారి అయితే చెక్ చేశాను, బికాస్ బాగా బ్యాక్ వెళ్తే ఇదేమైనా పడుతుందా ఏంటి అని చెప్పేసి. బట్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఆసమ్. ఎందుకో చూపిస్తా చూడండి. ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నానులేండి. ఇదిగోండి బాగా. సో చూడండి, హ్యాపీగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఉంటుంది. కాకపోతే ఇలా ఊగేటప్పుడు మాత్రం ఫస్ట్ అయితే భయపడ్డాను. డెఫినెట్గా వెనక్కి ఒకరిని పెట్టుకొని మరీ ఒకసారి ఊగి అయితే చూశాను. చాలా చాలా బాగుంది. మనకి లెగ్స్ అయితే మాత్రం మన కింద ఏవైతే స్టాండ్ ఉందో చాలా స్ట్రాంగ్గా అయితే ఇచ్చారు. ఎటువంటి గ్రావిటేషన్ ఫీల్డ్ అయితే మాత్రం చాలా చక్కగా అయితే మేనేజ్ చేశారు. పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. ఇదిగోండి చూడండి, హ్యాపీగా ఊగొచ్చు. నేను బరువు తక్కువ కదా, బరువు కానీ మీరు ఉన్నట్లయితే ఇంకా బాగా మీరైతే ఊగొచ్చు. సో ఒకవేళ మీకు అవసరం లేదు అనుకున్నట్లయితే జస్ట్ ఇదిగోండి, జస్ట్ అంత ఫాస్ట్గా కూడా మీరు చేయకండి ఎప్పుడు కూడాను. ఓకేనా? ఇలా ఎప్పుడైనా తీయండి. సరే, మీకు ఎంతవరకు ఓకే అనుకుంటే మీరు అంతవరకు అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ చేసుకునేటప్పుడు ఎలా అయితే వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనకి ఈ రిలీజింగ్ బటన్ అయితే ఇచ్చారు. ఓకే, బ్యాక్ రెస్ట్ రిలీజింగ్ బటన్ అయితే ఎక్కడైతే ఇచ్చారు హ్యాండిల్. అండ్ ఇటువైపు కానీ మీరు చూసుకున్నట్లయితే డౌన్ సైడ్ అనమాట. ఇంకా మీరు దీన్ని సీట్ని హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఒక రిలీజ్ బటన్ ఉంటుంది. సో దీన్ని చేశారు అంటే కనుక మీకు కిందకి దిగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ లేదు మళ్ళీ మీరు దాన్ని పైకి పెట్టారనుకోండి, ఇదిగోండి ఇలా అడ్జస్ట్ అవుతుంది, హైట్ అడ్జస్ట్ అయితే అవుతుంది. ఓకేనా? హైట్ అయితే మాత్రం సేమ్ అదెంత హైట్ అయితే ఉందో ఇది కూడా అంతే హైట్ అయితే ఉంది. కానీ అది హైట్ లేస్తే హైట్ లేచినట్టు కనిపిస్తుంది, బట్ ఇది కనిపించదు. చక్కగా కుదురుగా చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా యూట్యూబర్స్కి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 9,000 10,000లో మనకి ఇది లభిస్తుంది కాబట్టి. అండ్ మీరు ఒకవేళ గేమింగ్ ఆడుతున్నా సరే దీన్నైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఇదే కాకుండా మీరు ఎడిటింగ్స్ చేసినా, మీ దగ్గర స్టూడియో సెటప్ ఉన్నదనుకోండి, ఎడిటింగ్స్ అవి చేశారనుకోండి, మ్యారేజ్ ఈవెంట్స్ గట్టా చాలా బాగుంది. హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు. బికాజ్ మనం ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు చైర్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తే ఖర్చు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అండ్ మీకు ఇక్కడ కానీ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్స్ కానీ చూసుకుంటే ఇదిగోండి, జస్ట్ ఇలా హ్యాండ్ రెస్ట్ని కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, పైకి అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ రెస్ట్ కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ తిరిగేటప్పుడు కూడా చాలా చాలా బాగుంది. అండ్ తిరిగేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తిరుగుతుంది, ఎటువంటి సౌండ్ రాకుండా తిరుగుతుంది. కొత్త కదా, అలాగే ఉంటుందిలేండి. తర్వాత అయితే కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం చాలా ఫ్రీగా ఎటువంటి సౌండ్ లేకుండా చక్కగా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇదే కాకుండా నేను ఫ్రంట్ బ్యాక్ కానీ ఒకవేళ మూవ్ అవుతున్నా సరే నాకు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వీల్స్ నుంచి. మీకు ఎటువంటి సౌండ్ అయితే రాదు. ఇవ్వండి. అండ్ అదే ఇది చూస్తే, బికాస్ ఇవి నార్మల్ ప్లాస్టిక్ వీల్స్ అనమాట, ఇవి అందుకు సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే ప్లాస్టిక్ వీల్స్ కాదు, కింద మనకి కొంచెం రబ్బర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు. దీన్ని అయితే మాత్రం రిమూవ్ చేయకండి. ఓకేనా? దీన్ని అయితే రిమూవ్ చేయకండి, ఎందుకంటే మనకు పని లేదు కదా ఇది. దీన్ని అయితే ఎక్కువ రిమూవ్ చేయకండి. సరే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ నుంచి ఈ చైర్లోనే మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మ్యాక్సిమం మీరు మొత్తం చైర్ కూడా చూసుంటారు ఎలా ఉంది ఏంటి అనేది. మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. చూడటానికైతే మాత్రం చాలా లుక్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ చైర్ వచ్చేసి ఎవరికి అంటే గేమర్స్కి, యూట్యూబర్స్కి, ఎడిటర్స్కి, ఆఫీస్లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ చైర్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. మిగతా వాళ్ళు లుక్ నచ్చిందని కొనకండి, అనవసరంగా మనీ వేస్ట్. అండ్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే క్వశ్చన్ ఉన్నదైతే తీసుకోండి. నార్మల్ రెగ్యులర్ యూజ్ అయితే చెప్తున్నాను, బికాజ్ ఇది మనకి లెదర్ వస్తుంది. ఈ రోజుకి ఇది కంఫర్ట్గా ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా సరే లెదర్తో ఇబ్బందే. ఈవెన్ సమ్మర్ సీజన్లో అయితే మరి అసలు చెప్పలేం, కూర్చొని కూడా కూర్చోలేం. కాబట్టి లెదర్స్ అయితే మాత్రం నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా మీరు చైర్స్కి కానీ సోఫాస్కి కానీ దేనికి కూడా ప్రిఫర్ చేయకండి. ఓకేనా? నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తాను. రిక్లైనర్స్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కానీ అక్కడైతే చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ చైర్ యొక్క రివ్యూ కానీ చూసుకున్నట్లయితే ప్రైస్కి వర్తబుల్ ప్రోడక్ట్ అని చెప్తాను. అండ్ లుక్ పరంగా కూడా చాలా అయితే బాగుంది. అండ్ కంఫర్ట్ విషయంలో కూడా నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ బ్యాక్ సపోర్ట్ కానీ చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్తానంటే క్వశ్చన్ లేదు బ్యాక్. మిగతాదంతా బాగానే ఉంది, కింద క్వశ్చన్ బాగానే ఇచ్చారు, కానీ ఈ బ్యాక్ క్వశ్చన్ అయితే మాత్రం అంతా అయితే బాగోలేదు. అదొక్కటే నాకు బాధ అనిపించింది. బట్ డోంట్ వరీ, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మనం కూర్చునేది కూడా 30 minutes 40 minutes అంతే, అంతకుమించి కూర్చోం కాబట్టి
ఇదైతే వర్తబుల్ ప్రోడక్టే. అండ్ దీని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఒకవేళ మీరు కొందాం అనుకుంటే మాత్రం ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.